హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు పాదువాపురి అద్భుత అంతోని వారి పుణ్యక్షేత్రాన్ని చూపించబోతున్నాను. నాకు ఒక మంచి టూరిస్ట్ గ్రూప్తో వెళ్ళే అవకాశం వచ్చింది. అక్కడికి వెళ్ళంగానే ఒక మంచి చర్చ్ దూరం నుండి కనిపిస్తూ ఉంది. బయట నుంచి చూస్తే మొత్తం ఇటుకురాళ్లతో కట్టిన ఒక చర్చ్ లాగా ఉంది. లోపల మాత్రం అద్భుతమైన ఆర్కిటెక్చర్తో చూడండి, ఎంత పెద్దగా చాలా బాగుంది. ఇది చర్చ్ ఇంటీరియర్. ఇక్కడ చూసినట్లయితే అక్కడ అంతోని వారి స్వరూపం కనిపిస్తోంది. ఇంకొక వైపు ఏంటంటే అక్కడ చాలామంది మనుషులు అటు వెళ్తూ ఉన్నారు కదా. అంతోని వారి యొక్క సమాధి అక్కడుంది. తోంబాది సన్ అంతోనియో అంటే అంతోని వారి యొక్క భౌతిక దేహాన్ని పెట్టిన సమాధి అక్కడ ష్రైన్ లాగా ఉంది. చాలా బాగా స్టాచ్యూస్, అంతోని వారి యొక్క స్టాచ్యూ పెట్టి తర్వాత దేవదూతల్ని పెట్టి అలా ఉంచారు. మనం ఆ సమాధికి వెనక నుండి వెళ్ళి ఆ సమాధి రాతిని తాకి అందరూ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. అలా మేము కూడా కొంచెం లైన్లో వెళ్ళాల్సి వచ్చింది. లైన్లో నుంచొని అటు నుండి వెళ్ళి ప్రేయర్ చేసుకొని మళ్ళీ అటు తిరిగి వచ్చేసాము. ఇక్కడ చూసారా, చాలామందికి ఎవరికైతే చాలా ఫేవర్స్ వస్తున్నాయో అంతోని వారి ప్రార్థనా సహాయంతో వారు మేలులు పొందిన వాళ్ళందరూ ఏదో ఒక చిన్న ఫోటో కానీ అట్లా అక్కడ పెడుతూ ఉన్నారు. చూడండి, అందరూ అక్కడ చేపెట్టి ప్రార్థించుకుంటూ ఉన్నారు. అది అంతోని వారి యొక్క సమాధి. చాలామంది ఇంకా ఏమన్నా కోరికలున్న ప్రార్థన విన్నపాలు కూడా అక్కడ బాక్సెస్ ఉన్నాయి, అందులో వేసి సమర్పించుకుంటున్నారు. తర్వాత మరీ తల్లి యొక్క స్వరూపం సైడ్ ఆల్టర్స్ అంటారు. మెయిన్ చూసిన ఆల్టర్ కాకుండా పక్కకి సైడ్ వింగ్స్కి వెళ్తే ఆ చిన్న చిన్న చాపెల్స్ లాగా ఉన్నాయి. అట్లా మేము వెళ్ళి చూస్తూ ఉన్నాం. యాక్చువల్లీ మేము ఎర్లీ మార్నింగ్ 6:30కి వెళ్ళేసరికి ఇంకా కొన్ని సైడ్ ఆల్టర్స్ ఓపెన్ చేసలేవు. సో 6:30కి వెళ్ళి మాస్ చూసి తర్వాత ప్రేయర్ చేసుకొని కొంచెంసేపు ఇంకా వెయిట్ చేసి 8 o'clockకి ఓపెన్ చేశారు. ఇది చూస్తే అక్కడ అంతోని వారి యొక్క మరి మిగతా పునీతుల యొక్క రిలిక్స్ని ఇక్కడ ఉంచారు. ఏంటంటే అంతోని వారు దేవుని వాక్యాన్ని బోధించిన తీరు చాలా గొప్పది. ఏం చెప్తా, ఆ దేవుని వాక్యాన్ని బోధించిన ఆ నాలుక కరప్షన్కి గురవ్వలేదు. మామూలుగా మానవ శరీరం చనిపోయిన తర్వాత కుళ్ళిపోతుంది కదా, వాళ్ళు శరీరం కుళ్ళిపోయిన వాళ్ళ నాలుక మాత్రం కుళ్ళిపోకుండా అంతే ఉంది. వాళ్ళు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సమాధిని ఓపెన్ చేసినప్పుడు అప్పుడు ఆ నాలుకని తీసుకొని అక్కడ అంతే ప్రిజర్వ్ చేశారు. అలాగనే వాళ్ళ జా బోన్ కూడా ఆ రెలిక్స్లో ప్రిజర్వ్ చేశారు. వాళ్ళు ఫస్ట్ సమాధి చేయబడిన సమాధి పెట్టే ఇంకా వేరే చాలామంది పునీతుల యొక్క రెలిక్స్ కూడా అక్కడ ఉన్నాయి. తర్వాత ఆ చర్చ్ సైట్ నుంచి మేము మేబీ అది మొనాస్ట్రీనో లేకపోతే వేరే మ్యూజియం అవన్నీ క్లోజ్ చేస్తున్నాయి. యాక్చువల్లీ సండే మేము అట్లా గార్డెన్ లాగా ఉంది, అటు వచ్చాము. అక్కడ అంతోని వారి యొక్క స్వరూపం ఉంది. స్వరూపం ఏంటంటే చేయి పైకెత్తి పైనేమో బాలయేసు, కిందేమో ఒక చేయి కిందకి, అంటే దేవునికి మానవుడికి ఒక మధ్యవర్తిగా ఉన్నట్లు. ఇది మీరు చూస్తూనే అంతోని వారి యొక్క వస్త్రాలు చాలా ఎన్నో సంవత్సరాలు కదా, అది చీకిపోయింది, అయినా వాళ్ళు జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు. చర్చ్ యొక్క డోమ్ చూస్తే అది చాలా బ్యూటిఫుల్గా కార్వ్ చేశారు. ఇక్కడ చూస్తున్నదే రెలిక్స్ చాపెల్.
చాలామంది అక్కడికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. మేము కూడా వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాము. ఇది పునీత అంతోని వారు బ్రతికున్నప్పుడు ఉపయోగించిన వస్తువులన్నిటిని కూడా ఆ రెలిక్స్ చాపెల్‌లో ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. ఈవెన్ అంతోని వారి చేతి రాత, హ్యాండ్ రైటింగ్, వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు అన్నీ కూడా ఇక్కడున్నాయి. ఇదేనండి ఇందాక చెప్పిన అంతోని వారిని ఫస్ట్ సమాధి చేసిన ఈ బాక్స్ కాఫిన్. అంతోని వారే కాకుండా ఇంకా చాలామంది పునీతుల రెలిక్స్, వాళ్ళు ఉపయోగించిన థింగ్స్ అక్కడ చూస్తే అక్కడ ఒక పాంప్లెట్స్ ఇస్తున్నారు. దాని మీద నంబర్స్ ఉన్నాయి. ఏది ఏ నంబరో అది మార్క్ చేసుంది. సో దాన్ని ఫాలో అయ్యి మనము ఏది ఏ పార్ట్ అవన్నీ మనం చూడొచ్చనమాట. తర్వాత సెకండ్ మాస్ స్టార్ట్ అయింది 8:00 ఆ టైంలో. ఇంకా మేము సైలెంట్‌గా ప్రేయర్ చేసుకొని బయటకొచ్చేసాము. ఇదండి మనమందరం అద్భుతాల అంతోని వారు ఎంతోమందికి పాలక పునీతులు. ఏది పోగొట్టుకున్నా కూడా అంతోని వారి ప్రార్థనా సహాయంతో మనకి దొరుకుతుందని చాలామంది నమ్ముతారు. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి.